హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి చర్మం గురించి స్వేదరంధ్రాలు, స్కిన్ డిసీజెస్, స్కిన్ ర్యాషెస్, స్కిన్ ట్రీట్మెంట్స్ గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. చర్మం అనేది మన శరీరాన్ని కప్పి ఉంచే అతిపెద్ద అవయవం. ఈ చర్మం మన శరీరాన్ని రక్షిస్తుంది, తాపాన్ని నియంత్రిస్తుంది, అలాగే నీరు పోకుండా కాపాడుతుంది మరియు బ్యాక్టీరియా, వైరస్ నుంచి, దుమ్ము నుంచి రక్షిస్తుంది. ఇప్పుడు చర్మ నిర్మాణాన్ని చూద్దాం. ఫస్ట్ది ఎపిడెర్మిస్. దీనిలో బయట పొర, కొత్త కణాలు తయారవుతాయి. సెకండ్ వన్ డెర్మిస్. దీనిలో మధ్య పొర, రక్తనాళాలు, నరాలు, అలాగే రోమ మూలాలు, స్వేద గ్రంథులు ఉంటాయి. థర్డ్ వన్ హైపోడెర్మిస్. దీనిలో లోపలి పొర, కొవ్వు నిల్వ ఉంటుంది. చర్మంపై స్వేద గ్రంథుల గురించి తెలుసుకుందాం. వీటిని స్వెట్ పోర్స్ అని అంటారు. వీటి ద్వారా చెమట బయటకు వస్తుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తాయి, అలాగే టాక్సిన్స్ను బయటకు పంపిస్తాయి. ఈ స్వేద రంధ్రాలు మనిషి చర్మంపై చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సగటున ఒక మనిషి శరీరంలో 2 నుంచి 4 మిలియన్ అంటే 20 నుంచి 40 లక్షల స్వేద గ్రంథులు ఉంటాయి. వీటిలో చాలా ఎక్కువగా ఎక్సేన్ గ్రంథులు అంటే చెమట రూపంలో నీరు, ఉప్పు విడుదల చేస్తాయి. కొంత భాగం ఆపోక్రైన్ గ్రంథులు అంటే ఎక్కువగా కక్ష ప్రాంతం అంటే ఆంపిట్స్ అంటే తొడల మధ్య భాగం, అలాగే జననేంద్రియాల దగ్గర ఇవి ఉంటాయి. వీటి వలన బాడీ ఓడర్ అంటే స్మెల్ అనేది వస్తుంది. ప్రతి చదరపు అంగుళం చర్మంపై సుమారు 600 నుంచి 700 స్వేద గ్రంథులు ఉంటాయి. చేతుల గీతలపై, పాదాలపై ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వెన్నుపై ఇవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే మన చర్మం లక్షల కొద్ది స్వేద గ్రంథులను ఉండి అవే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి పనిచేస్తాయి. ఇప్పుడు చర్మ సమస్యలు, వ్యాధులు చూద్దాం. ర్యాషెస్ అంటే ఎర్ర మచ్చలు, దురద రావడం వంటివి జరుగుతాయి. వీటికి రీజన్స్ అలర్జీస్, ఇన్ఫెక్షన్స్, అలాగే వేడి రసాయనాల వల్ల ఈ ర్యాషెస్ అనేవి వస్తాయి. పింపుల్స్, యాక్నిస్ అంటే ఎక్కువగా తైల గ్రంథులు పనిచేయడం వల్ల ఇవి వస్తాయి. ఈగ్జియా అంటే దీనిలో పొడి చర్మం, దురద, వాపు ఉంటాయి. ఫోర్త్ వన్ సోరియాసిస్ అంటే దీనిలో కణాలు వేగంగా పెరగడం వల్ల పొరలుగా రావడం అనేది శరీరంలో జరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రింగ్ వార్మ్, అథ్లెట్ ఫుడ్ వంటివి ఉంటాయి. అలాగే సన్ బర్న్ అంటే ఎక్కువ సూర్యకిరణాలు తగలడం వల్ల ఇవి వస్తాయి. ఇప్పుడు చర్మంపై కనిపించే గంభీరమైన స్కిన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. పిగ్మెంటేషన్. దీనిలో చర్మంపై మచ్చలు పడటం, నల్లటి లేదా తెల్లటి మచ్చలు రావడం అనేది జరుగుతాయి. ఇది వ్యాధి కాదు, కానీ సూర్యకాంతి, అలాగే హార్మోన్ల ప్రభావం వలన, అలాగే వయసు వలన కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. అలాగే సన్ ట్యాన్ అంటే సూర్యదాహం. దీనిలో ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉండటం వలన చర్మం నల్లబడుతుంది. ఇది కూడా వ్యాధి కాదు, ఒకలాంటి ప్రాబ్లం. థర్డ్ వన్ డ్రై స్కిన్ అంటే పొడి చర్మం. దీనిలో చర్మం పొడిగా, అలాగే పగుళ్ళు పడటం, అలాగే ఇది వాతావరణం మరియు నీటి లోపం వలన వస్తుంది. ఫోర్త్ వన్ ఎలర్జీ రియాక్షన్స్ అంటే దీనిలో సబ్బులు, కాస్మెటిక్స్, మనం వేసుకునే క్లాత్స్ లేదా ఫుడ్ వల్ల ఇవి తాత్కాలికంగా ఎర్రటి మచ్చలు అనేది ఫేస్పై వస్తూ ఉంటాయి. అలాగే ఫ్రెకిల్, చిన్న మచ్చలు. దీనిలో చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ముఖం, చేతులపై వస్తాయి. సిక్స్త్ వన్ డార్క్ సర్కిల్స్. దీనిలో కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు రావటం జరుగుతుంది. అలాగే స్లీప్లెస్ వల్ల, అలాగే స్ట్రెస్ వల్ల ఈ డార్క్ సర్కిల్స్ అనేది వస్తాయి. సెవెంత్ వన్ స్కార్ అంటే మచ్చలు. అంటే గాయం లేదా మొటిమలు వచ్చిన తర్వాత ఉండిపోయే మచ్చలను స్కార్ అంటారు. చర్మంపై కనిపించే కొన్ని మార్పులు వ్యాధులు కాదు, కానీ కొన్ని కేవలం బ్యూటీ మార్పులు లేదా అంటే తాత్కాలిక సమస్యలని అర్థం. ఇప్పుడు చర్మంపై గంభీరమైన అంటే సీరియస్ స్కిన్ డిసీజెస్ చూద్దాం. చర్మంపై కొన్ని సమస్యలు ఉంటాయి, అంటే ట్యాన్ డ్రైనెస్, అలాగే పింపుల్స్ వంటివి. అయితే కొన్ని మాత్రం ఉంటాయి, కానీ కొన్ని సీరియస్ వ్యాధులు కూడా ఉంటాయి. వీటిని డెర్మటాలజిస్ట్ లేదా స్కిన్ స్పెషలిస్ట్కి చూపించాలి. ఇప్పుడు అతి గంభీరమైన వ్యాధులు చూద్దాం. సోరియాసిస్. దీనిలో ఎర్రటి మచ్చలు, పొడి పొడిగా పొరలు రావటం జరుగుతాయి.
ఇది దీర్ఘకాలిక అంటే క్రోనిక్ వ్యాధి. సెకండ్ వన్ ఈజియా. దీనిలో చర్మం దురద, అలాగే వాపు, పొడిబారటం ఎక్కువగా ఇది పిల్లల్లో, అలాగే ఎలర్జీ ఉన్నవారిలో ఇది ఎక్కువగా వస్తుంది. థర్డ్ వన్ విటిలిగో. దీనిలో చర్మం మీద తెల్లటి మచ్చలు రావటం, అలాగే రోగ నిరోధక వ్యవస్థలో లోపం వల్ల ఇది వస్తుంది. ఫోర్త్ వన్ స్కిన్ క్యాన్సర్. దీనిలో ఎక్కువ యూవి రేఖలు అంటే సన్ ఎక్స్పోర్, అలాగే రసాయనాల జన్యుపరమైన కారణాల వల్ల ఇది వస్తుంది. ఫిఫ్త్ వన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే దీనిలో రింగ్ వర్మ్, అలాగే అథ్లెట్ ఫుడ్, అలాగే క్యాండిడియాసిస్, తీవ్రమైన దురద, మచ్చలు, వాసన వంటివి వస్తాయి. సిక్స్త్ వన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్. దీనిలో సెల్యులిటిస్ అంటే దీనిలో చర్మం, వాపు, నొప్పి, వేడి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంపెటిగో అంటే దీనిలో చిన్నపిల్లల్లో ఎక్కువగా పుండ్లు, గట్టిపడిన పూతలు వంటివి వస్తాయి. సెవెంత్ వన్ వైరల్ ఇన్ఫెక్షన్స్. హెర్పస్ సింప్లెక్స్ అంటే దీనిలో పెదవుల దగ్గర గాయాలు వస్తాయి. హెర్పస్ జోస్టర్ అంటే దీనిలో చాలా నొప్పిగా ఉండే పుండ్లు వస్తాయి. అలాగే స్క్లీండోర్మా. దీనిలో చర్మం గట్టిపడటం, కఠినంగా మారటం జరుగుతాయి. ఇవి ఆటో ఇమ్యూనో డిజార్డర్స్. అలాగే బుల్లెస్ పెంఫిగాయిడ్ అంటే దీనిలో చర్మంపై పెద్ద పెద్ద నీరు నిండిన బుడగలు రావటం, అలాగే ఎక్కువగా ఇవి వృద్ధులలో వస్తాయి, అంటే పెద్ద వయసు గల వారిలో వస్తాయి. ఈ చర్మ వ్యాధులు ఎక్కువ రోజులు తగ్గకపోతే డెర్మటాలజిస్ట్ని తప్పక కలవాలి. ఈ సివియర్ డిసీజెస్కి వైద్య చికిత్సలు తప్పనిసరి. అలాగే స్కిన్ సంబంధించి ట్రీట్మెంట్స్ ఏంటి చూద్దాం. సరైన మందులు డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఆయింట్మెంట్స్, క్రీములు, ఎలర్జీస్, అలాగే ర్యాషెస్కి, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీ ఫంగల్ మందులు వాడాలి. అలాగే పింపుల్స్కి యాంటీబయోటిక్స్, అలాగే రెటినాయిడ్ క్రీమ్స్ వంటివి యూజ్ చేయాలి. ఇప్పుడు హోమ్ రెమెడీస్, మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ రెమెడీస్ ఏంటి చూద్దాం. అలోవెరా జెల్, హనీ, కొబ్బరి నూనె, అలాగే నీమ్ ఆకుల పేస్ట్ ఇవి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్స్ చూద్దాం. విటమిన్ సి కలిగిన ఫ్రూట్స్లో కమలాలు, నిమ్మకాయ, కివి అనేది కొలెజన్ కోసం బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, అవకాడో. అలాగే అవకాడో కూడా చాలా హెల్తీ ఫుడ్ అనమాట, చాలా హెల్తీ ఫ్రూట్ ఇది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, చేపలలో సాల్మన్, సార్డిన్ ఇవి చాలా మంచిది, వీటిలో ఎక్కువగా ఒమేగా 3 ఉంటుంది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్. ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో పప్పులు, కందులు, గుడ్లు, అలాగే కణాల రిపేర్ కోసం ఈ గుడ్లు అనేది బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటర్ కూడా రోజుకి అట్లీస్ట్ మనం 3 to 4 లీటర్స్ మనం ఖచ్చితంగా తాగాలి. అలాగే చర్మం హైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు, చర్మం హైడ్రేట్ అయ్యేందుకు, అలాగే పచ్చి కాయగూరలు, పాలకూర, గోంగూర, బీట్రూట్ అనేది రక్తశుద్ధి కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం స్కిన్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రతిరోజు కనీసం 7 to 8 అవర్స్ నిద్రపోవాలి. అలాగే ఎక్కువ సూర్యకాంతి నుంచి దూరంగా ఉండాలి. ఆల్కహాల్, స్మోకింగ్ మానేయాలి. ప్రతిరోజు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొని స్నానం చేయాలి. అలాగే ఉతికిన దుస్తులను ధరించాలి. స్ట్రెస్ తగ్గించుకొని యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి.